ఈ రోజు కథ నీకు నేను రచించినవారు శ్రీ విజయ్ దుర్గ గారు. ముంబై తన ఛాంబర్లో ఉన్న జగదీశ్వర్ గారు ఫోన్ రింగ్ అయ్యేసరికి ఫోన్ వైపు చూసి ఫోన్ వైజాగ్ నుంచి కావటంతో ఏం జరిగిందో అని వెంటనే లిఫ్ట్ చేసి ఆ చెప్పు అన్నారు. ఫోన్ చేసిన వ్యక్తి గుడ్ మార్నింగ్ సార్, మీకు ఒక విషయం చెప్పాలని ఫోన్ చేశాను అని నిన్న నైట్ పార్టీలో జరిగిందంతా జగదీశ్వర్ గారికి వివరించి చెప్పారు. వైజాగ్ బ్రాంచ్ హెచ్ఆర్ చెప్పిందంతా విని ఇలా ఎలా జరిగింది, ఆశ్రిత్ కోసమేగా రూపీ వెళ్ళింది, మరి కావాలని వచ్చి ఆశ్రిత్ని ఎందుకు అలా అంది, అసలు అక్కడ ఏం జరిగిందో అని మనసులో అనుకుని క్లియర్గా చెప్పు అని మరోసారి అడిగారు. హెచ్ఆర్ సార్, రూబీ మేడం ఆశ్రిత్ శాన్విలని పర్సనల్గా టార్గెట్ చేసినట్టుగా వాళ్ళిద్దరికి వేర్వేరు చోట్లకి ప్రమోషన్ ఇచ్చి ట్రాన్స్ఫర్ అనౌన్స్ చేశారు. బట్ కంపెనీ రూల్స్ ప్రకారం మనం సడన్గా చేంజ్ చేయలేం. అండ్ వాళ్ళు మొన్న మధ్య జాయిన్ అయ్యారు. మనం ఇలాంటి నిర్ణయం తీసుకుని వాళ్ళు ఒప్పుకోలేదని జాబ్ నుంచి తీసేస్తే మనం కంపెనీ నుండి వాళ్ళకి 20 lakhs పే చేయాల్సి వస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రీసెంట్గా వాళ్ళు చేసిన ఆ ప్రాజెక్ట్ కంపెనీ వాళ్ళు వాళ్ళ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అన్నీ ఈ టీం వాళ్ళే చేయాలి అనే కండిషన్ పెట్టారు. సో ఈ టీం లీడర్స్ అయిన ఆశ్రిత్ శాన్వి మనకి చాలా ఇంపార్టెంట్. వాళ్ళిద్దరు కూడా మంచి పేరు. అయితే ఫ్యూచర్లో దే విల్ గో టు మ్యారేజ్. వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. నిన్న రూప మేడం అన్న ఆ చిన్న మాటకి ఆ అమ్మాయి శాన్వి చాలా భయపడిపోయింది. చాలా సెన్సిటివ్ గర్ల్ అన్నాడు. హెచ్ఆర్ మాటలు వెనుకనే జగదీశ్వర్ గారికి రూపీ ఎందుకు అలా ప్రవర్తించిందో అర్థమైపోయింది. ఆశ్రిత్ ఆల్రెడీ ఎంగేజ్డ్, వేరే అమ్మాయిని ఇష్టపడుతున్నాడని అర్థమైంది. ఓ, ఇప్పుడు రూపిని కంట్రోల్ చేయటం ఎలా, మన వల్ల కాదు, దీనికి ఏదో ఒకటి ఆలోచించాలి అనుకుంటూ హెచ్ఆర్కి ఓకే ఐ విల్ టేక్ కేర్, నేను త్వరలోనే వస్తాను, వీలైతే రూపిని ఇమీడియట్గా ఇక్కడికి పంపించే ఏర్పాట్లు వచ్చాయి, నేను మాట్లాడతానని చెప్పి ఫోన్ పెట్టేశారు. ఫోన్ పెట్టేసిన తర్వాత జగదీశ్వర్ గారు తల పట్టుకుని కూర్చున్నారు. ఈ పిల్ల దారికి వస్తుంది అనుకుంటే ఇలా జరిగింది ఏంటి? ఇప్పుడు రూపిని కన్విన్స్ చేయటం చాలా కష్టం. ముందుగా ఈ విషయాన్ని ధనంజయ్ గారికి చెప్పాలి అని తన క్యాబినెట్ నుంచి ధనంజయ్ గారి ఛాంబర్కి వచ్చారు. స్నేహితుని చూడగానే ధనంజయ్ గారు గుడ్ మార్నింగ్ రా, చూడరా నా కూతురు నిన్ననగా వెళ్ళిందా, ఇప్పటి వరకు కనీసం నాకు ఫోన్ కూడా చేయలేదు, పెళ్ళైతే మారిపోతారు అంటారు, నా కూతురు చూడు ఒక అబ్బాయిని ఇష్టపడగానే నన్ను మర్చిపోయింది అని నవ్వారు ధనంజయ్ గారు. ఆ మాటకి జగదీశ్వర్ గారు బలవంతంగా చిన్న నవ్వు నవ్వి ధనంజయ్ నీకొక విషయం చెప్పాలిరా, మనం ఒకటి అనుకుంటే ఆ దేవుడు ఇంకొకటి చేస్తాడు, ప్రస్తుతం మనకి అదే జరిగింది అని అన్నాడు. ధనంజయ్ గారు అరే ఏం జరిగిందిరా, ఎందుకో అలా డల్గా ఉన్నావు అన్నారు. జగదీశ్వర్ గారు మన రూబీ విషయం రా, తను ఎన్నో ఆశలు పెట్టుకుని ఆశ్రిత్ దగ్గరికి వెళ్తే ఆశ్రిత్ ఆల్రెడీ ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాడట, ఆ అమ్మాయి కూడా ఆశ్రిత్ని చాలా ఇష్టపడుతుందట, త్వరలోనే వాళ్ళు పెళ్లి చేసుకోబోతున్నట్టుగా తెలిసింది. ఆ విషయం రూబీకి తెలిసినట్టుంది. నిన్న పార్టీలో చాలా రోడ్గా బిహేవ్ చేసిందంట. వైజాగ్ బ్రాంచ్ హెచ్ఆర్ నాకు జస్ట్ ఇప్పుడే కాల్ చేసి చెప్పాడు. ఇప్పుడు రూబీని ఏ పరిస్థితుల్లో ఉందో అసలు తెలియట్లేదు. ఫోన్ చేసి తనని ఇమీడియట్గా ఇక్కడికి రప్పించాలి, లేదా తను రావడానికి ఇష్టపడకపోతుంటే మనిద్దరమైనా ఇప్పుడు బయలుదేరి వెళ్ళడం మంచిది అంటారు. తనేమైనా హార్ష్ నిర్ణయాలు తీసుకునే ముందే మనం తనని కూల్ చేయటం ఎంతైనా మంచిది. స్నేహితుడు మాటలు వెనుకనే అప్పటి వరకు ఎంతో సంతోషంగా ఉన్న ధనంజయ్ గారి మొహంలో వాడిపోయింది. అరే ఎందుకురా నా బేబీకి ఇలా జరిగింది, ఎంతో ప్రేమించే తల్లి చిన్నతనంలోనే దూరమైంది, తండ్రిగా తనకి అన్నీ చూడగలుగుతున్నాను కానీ ఆ ప్రేమని అందించలేకపోయాను, ఇప్పటికైనా తను కోరుకున్న ప్రేమ తనకి దక్కుతుంది అని అనుకుంటే ఇలా జరిగింది, ఏంటో అంతా తలరాత. ఓకే నేను ఇప్పుడే రూపీకి కాల్ చేస్తాను అని రూపీ నెంబర్కి కాల్ చేశారు. 3-4 times కాల్ చేసినా కాల్ లిఫ్ట్ చేయలేదు. దానితో ఇద్దరిలోనూ చిన్న భయం మొదలైంది. వెంటనే ఆ రోజు షెడ్యూల్స్ అన్ని కంప్లీట్ చేసి 3-4 days అక్కడ వర్క్ అక్కడ మేనేజింగ్ డైరెక్టర్కి అప్పచెప్పి ఇద్దరు ఆ రోజు ఈవినింగ్ వైజాగ్ ఫ్లైట్ ఎక్కారు. రూబీ కార్ ర్యాష్ డ్రైవ్ చేసుకుంటూ తనకు నచ్చినట్టుగా ఎటు వెళ్తుందో కూడా తెలియకుండా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. సిరిపురం రోడ్లోకి వచ్చేసరికి పబ్ బార్ అండ్ రెస్టారెంట్ కనపడింది. అందులోకి వెళ్ళి తనకు కావలసినవన్నీ తెచ్చుకొని తనున్న గెస్ట్ హౌస్కి వెళ్ళిపోయింది.
శాన్వి మీద విపరీతమైన ద్వేషం పెంచుకొని తను తెచ్చుకున్న మందు బాటిల్స్ ఫుల్గా తాకేసి అలాగే బెడ్పై పడిపోయింది. తెల్లవారి తన పక్కన ఫోన్ ఎంత మోగుతున్నా అంత మత్తులో ఉన్న రూబీ ఫోన్ లిఫ్ట్ చేయలేకపోయింది. నైట్ చాలా లేటుగా నిద్రపోవడంతో ఉదయం ఇద్దరు కూడా చాలా లేటుగా లేచారు. ఆశ్రిత్ శాన్వి పార్టీలో అలసిపోయి రావటం వల్ల ఎక్కువసేపు నిద్రపోయింది అని అనుకున్నారు. శాంతి గారు అప్పుడే రింగ్ అవుతున్న ఫోన్ చూసి నవ్వుకొని లిఫ్ట్ చేసి, చెప్పండి వదిన, రాత్రి సేఫ్గా వెళ్ళిపోయారా? ఫోన్ చేద్దామని అనుకుంటున్నా, మీరు వెళ్ళగానే అలా పడుకున్నా, నిద్ర పట్టేసింది, సారీ వదిన అన్నారు. రావలి గారు, అయ్యో దాందే ఉందిలే వదిన, నీకు ఒక విషయం చెప్పాలని చేశాను. నా కోడలు ఎలా ఉంది? ఏమైనా బాధపడుతున్నట్టుగా అనిపించిందా మీకు అని అడిగారు. శాంతి గారు, అదేంటి వదిన అలా అడుగుతున్నావు? శాన్వి బాగానే ఉంది కదా, రాత్రి మీరు వెళ్ళాక తన రూమ్లోకి వెళ్ళిపోయింది, మేము పడుకుండిపోయాం, ఇంకా లేవలేదు. సరే పార్టీలో అలసిపోయి ఒంటరి కదా, ఇవాళ ఆఫీస్ లేదు కదా అని నేను ఇంకా లేపలేదు. ఏమైంది, ఏదైనా జరిగిందా అని కాస్త కంగారుగానే అడిగారు. రావలి గారు, అబ్బా వదిన, నువ్వు ఊరికే కంగారు పడుకో, ఏమీ జరిగిపోలేదు. ఏదో నిన్న పార్టీలో ఒక అమ్మాయి వీళ్ళ కంపెనీ సీఈఓ అంటలే, ఇద్దరికి ప్రమోషన్తో వేరే వేరే ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేస్తాను అందట. అప్పటి నుంచి మన వాళ్ళు డల్ అయిపోయారు. నా కోడలైతే నా కొడుకు ఎక్కడ దూరం అయిపోతానో అని చాలా భయపడుతుందంట. శాంతి గారు, అయ్యా వదినా, అవునా, ఇంత జరిగిందా? లేచాక శాన్విని అడిగి కనుక్కుంటానులే. పిల్లలిద్దరికీ బాగా దిష్టి తగిలింది వదినా. వదినా, వాళ్ళు అప్పుడే వద్దు అంటున్నారు, కానీ వీళ్ళ ఇద్దరికి ఎంత త్వరగా పెళ్లి చేసి ఒకటి చేయటం ఎంతైనా మంచిది, లేదంటే ఇలాంటివే జరుగుతాయి. అదే భార్యాభర్తలైతే అలా విడివిడిగా వేరే చోట ట్రాన్స్ఫర్ చేయాలని వాళ్ళు కూడా ఆలోచించారు కదా అన్నారు. రావలి గారు, అవును వదినా, నువ్వన్నది కరెక్టే. నేను మీ అన్న ఎప్పుడు వస్తారా అని చూస్తున్నా. మీ అన్నయ్య రాగానే ముహూర్తాలు పెండిచ్చేద్దాం. వీళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇవాళ హాలిడే కదా, ఇద్దరిని ఎక్కడికైనా సరదాగా బయటికి పంపిద్దాం. కాసేపు వాళ్ళిద్దరు ఒంటరిగా గడిపితే వాళ్ళ మనసులోని భయాలన్నీ పోతాయి. ఆ విషయం చెప్దామని మీకు ఫోన్ చేశాను అన్నారు రామలి గారు. శాంతి గారు, సరే వదిన, నువ్వు అన్నట్టుగానే వాళ్ళిద్దరిని బయటికి పంపిదాం. శాన్వి లేచాక నీకు ఫోన్ చేయమని చెప్తాను అన్నారు. రావలి గారు, సరే వదిన, ఇంకా ఉంటాను అని ఫోన్ పెట్టేస్తారు. శాంతి గారు ఫోన్ పెట్టేశాక ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం అంతా కూడా చెప్పారు. ప్రసాద్ గారు అంతా విని తల పంకించి ఊరుకున్నారు. శాన్వి రూమ్కి వెళ్ళి తను లేచిందా లేదా అని ఒకసారి చూశారు. ప్రశాంతంగా నిద్రపోతున్న కూతురు మొహం చూసి నిద్ర లేపటం ఇష్టం లేక తలుపు దగ్గరికి వేసి బయటికి వచ్చేసి వంట పనిలో పట్టారు. 8:30 అవుతుండగా మెలకువ వచ్చిన శాన్వి తన పక్కనే ఉన్న ఫోన్ని చేతితో తడుముకొని టైం చూసింది. టైం చూసి ఒక్కసారిగా దిగ్గున లేచి కూర్చుంది. అదేంటి, ఎప్పుడు లేనిది ఇంతసేపు ఎలా పడుకున్నాను? అయ్యో, అమ్మ ఏమనుకుందో ఏంటో, నాకు హెల్త్ బాగాలేదని కంగారు పడుతుందో ఏమో అని గబగబా వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి కిచెన్లో ఉన్న తల్లి దగ్గరికి వచ్చి వెనక నుంచి మెడ చుట్టూ చేతులు వేసి హాక్ చేసుకొని, సారీ అమ్మా, అస్సలు మెలకు రాలేదు అంది. శాంతి గారు, పర్వాలేదురా, నిన్నంతా పార్టీలో అలసిపోయావుగా అని అంటూ ఒక చేతితో భుజం మీద ఉన్న కూతురు బుగ్గను నిమిరారు. శాన్వి, ఉదయమే ఆంటీ ఫోన్ చేశారు, ఆశ్రిత్ని నిన్ను బయటికి వెళ్ళమని అన్నారట, వెళ్ళి రెడీ అయ్యిరా, ఆశ్రిత్ ఏ టైంలోనైనా రావచ్చు అని అంది. తల్లి మాటలకు ఆశ్చర్యంగా, అప్పుడే ఆంటీ న్యూస్ చెప్పేస్తారా అని అంది. వంట పూర్తవటంతో స్టవ్ ఆఫ్ చేసి కూతురు వైపు తిరిగి కూతురి మొహాన్ని తన 2 చేతుల్లోకి తీసుకొని, ఏరా, అమ్మకి చెప్పకూడదు అనుకున్నావా? అలా నీలో నువ్వే బాధపడుతూ ఉండకపోతే రాత్రి నాకు విషయం చెప్పొచ్చుగా, ఎందుకలా చేసావు అన్నారు. శాన్వి తలదించుకొని, నీకు చెప్పకూడదని కాదమ్మా, అసలు ఏం జరిగిందో నాకు పూర్తిగా తెలియదు కదా, ఆ కన్ఫ్యూజన్లో నీకు ఏం చెప్పలేదు. ఉదయం చెప్తామని అనుకున్నాను, కానీ ఈ లోపనే ఆంటీ నీకు మొత్తం చెప్పేశారు అంది. శాంతి గారి నవ్వుతూ, సర్లే వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, బ్రేక్ఫాస్ట్ చేద్దాము, ఈ లోపు ఆశ్రిత్ రావచ్చు, ఈ రోజంతా మీకు నచ్చిన ప్లేస్కి వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేసి రండి అన్నారు. శాన్వి అలాగే అమ్మా అని శాంతి గారికి చెప్పి హాల్లో ఉన్న ప్రసాద్ గారికి గుడ్ మార్నింగ్ డాడీ అని చెప్పి తన గదిలోకి వెళ్ళి ఆశ్రిత్ ఫోన్ చేసింది.
మంచి నిద్రలో ఉన్న ఆశ్రిత్ ఫోన్ రింగ్ సౌండ్కి డిస్టర్బ్ అయి ఫోన్ తీసుకొని చెవి దగ్గర పెట్టుకున్నాడు. హలో అని మత్తుగా పలికేసరికి శాన్వి నవ్వుతూ, ఏ మొద్దబ్బాయి ఇంకా నిద్ర లేవలేదా అంది. శాన్వి వాయిస్ విని నవ్వుతూ, అవును ముద్దుగమ్మ, ఇంకా లేవలేదు, నువ్వు ముద్దిస్తే అప్పుడు లేస్తా అన్నాడు. ఆశ్రిత్ మాటలు అలా ఊహించని శాన్వి నోరు తెరిచి పొద్దున్నే లేచి లేవగానే, ఏంటా మాటలు, నీకు ఏదో అయ్యింది అంది. ఆశ్రిత్ నవ్వుతూ, ఆహా, పొద్దున్నే మాట్లాడకూడదా, మరి ఇంకెప్పుడు మాట్లాడాలి, నైట్ మాట్లాడాలా అన్నాడు. ఆ మాటకి శాన్వి చేతిలో ఫోన్ వదిలేసింది. వామ్మో, నీతో మాట్లాడటం నా వల్ల కాదు, బాయ్ అని ఫోన్ పెట్టేసి ఆశ్రిత్ మాటలు తలుచుకుని ఆదరుతున్న గుండెల్ని చేతితో పట్టుకొని రోజుకి మరీ బ్యాడ్ బాయ్ అయిపోతున్నాడు అని నవ్వుకుంటూ ఫ్రెష్ అవ్వటానికి బాత్రూమ్కి వెళ్ళిపోయింది. కాల్ కట్టైన సౌండ్ రావటంతో ఆశ్రిత్ నవ్వుకుంటూ ఫోన్ వైపు చూసి పక్కన పెట్టి లేచి ఫ్రెష్ అయి బయటికి వచ్చాడు. అప్పటికే రవళి గారు బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి ఉంచారు. సారీ అమ్మా, నైట్ లేట్ అయింది కదా, ఉదయాన్నే మెలకువ రాలేదు, మత్తుగా నిద్ర పట్టేసింది అన్నాడు. సరే నాన్న, ఇప్పుడు ఏమైంది చెప్పు, హాలిడే కదా, ఇంతకీ ఏం ప్లాన్ చేసావు, ఎక్కడికి తీసుకువెళ్తున్నావు నా కోడల్ని అన్నారు. ఆశ్రిత్ నవ్వుతూ, అసలు ఇంతవరకు ఏమీ అనుకోలేదమ్మా, నైట్ తనతో ఫోన్ మాట్లాడినప్పుడు తన మూడ్ చేంజ్ చేయడానికి నువ్వెలా బయటికి వెళ్ళమన్నావని చెప్పాను, అంతే, ఎక్కడికి వెళ్ళాలి అనేది మేమింకా ఏమీ డిసైడ్ చేసుకోలేదు, నువ్వే చెప్పు, ఎక్కడికి వెళ్ళమంటావు అన్నాడు. ఆ మాటవకి రవళి గారు ఆశ్రిత్ నేతి మీద మొట్టి, నేను చెప్తే మీరు వెళ్ళేది ఏంట్రా, నోరు మూసుకొని నువ్వే ఆలోచించి నా కోడల్ని హ్యాపీగా ఈ రోజంతా బయట తిప్పి తీసుకొనిరా, 4 రోజుల్లో మీ నాన్నగారి వస్తున్నారు, పంతులు గారిని పిలిపించి మీ పెళ్ళికి ముహూర్తాలు కూడా పెట్టించేస్తాం, కుదిరితే వెంటనే ఎంగేజ్మెంట్ కూడా చేసేస్తాం, ఇంకా దీనికి మీరు కాదు అని చెప్పడానికి అస్సలు వీల్లేదు అని కాస్త సీరియస్గా చెప్తారు. ఆశ్రిత్ తల్లి మొట్టకి ఎదురు చెప్పకుండా ఓకే అమ్మా నీ ఇష్టం అన్నాడు. రావళి గారు నవ్వుతూ నా బంగారం అని మోటికలు విరిచారు. బ్రేక్ఫాస్ట్ పూర్తి చేసిన తర్వాత తను వస్తున్నట్టుగా శాన్వికి మెసేజ్ చేసి తల్లికి బాయ్ చెప్పి బైక్ తీసుకొని బయలుదేరాడు. సరిగ్గా 20 నిమిషాలకి శాన్వి ఇంటి ముందు అన్నాడు. బైక్ పార్క్ చేసి లోపలికి వెళ్ళేసరికి ప్రసాద్ గారు ఇంకా ఆఫీస్కి వెళ్ళకపోవడంతో హాల్లోనే కూర్చొని ఉన్నారు. ఆశ్రిత్ ప్రసాద్ గారిని విష్ చేసి శాన్విని ఇవాళ బయటకు తీసుకువెళ్తాను అంకుల్ అని పర్మిషన్ అడిగాడు. ప్రసాద్ గారు ఆశ్రిత్ వైపు సీరియస్గా చూసి నా కూతురు నీతో రాదు, నా కూతురు నీతో అసలు పంపించడం నాకు అసలు ఇష్టం లేదు అని చెప్పి లేచి గదిలోకి వెళ్ళిపోయారు. ఆశ్రిత్కి తను ఏం విన్నాడో చాలాసేపు తన బ్రెయిన్కి అర్థం కాలేదు. అర్థమయ్యాక అంకుల్ ఎందుకు సడన్గా అలా అంటున్నారు, ఏమైందని చాలాసేపు తర్జన భర్జన పడ్డాడు. శాన్వి కనిపిస్తుంది ఏమోనని చాలాసేపు అక్కడే కూర్చొని చూశాడు. శాంతి గారు కానీ శాన్వి కానీ కనపడలేదు. లోపలికి వెళ్ళిన ప్రసాద్ గారు కూడా ఎంతసేపు అయినా బయటికి రాకపోయేసరికి ఆశ్రిత్కి మనసులో భయం మొదలైపోయింది. ముంబై దానితో ఇద్దరిలోనూ చిన్న భయం మొదలైంది. వెంటనే ఆ రోజు జరిగే షెడ్యూల్స్ అన్ని కంప్లీట్ చేసి 3-4 డేస్ అక్కడ వర్క్ అక్కడ మేనేజింగ్ డైరెక్టర్కి అప్పచెప్పి ఇద్దరు ఆ రోజు ఈవినింగ్ వైజాగ్ ఫ్లైట్ ఎక్కారు. నైట్ 8కి వైజాగ్ చేరుకున్నారు. జగదీశ్వర్ గారు ధనుంజయ్ గారు అక్కడి నుంచి సరాసరి కంపెనీ గెస్ట్ హౌస్కి చేరుకున్నారు. గెస్ట్ హౌస్లో హాల్ అంతా నిశ్శబ్దంగా ఉంది. ఆ ఇద్దరితో పాటు వాచ్మెన్ స్వామి లగేజ్ తీసుకుని ఇంట్లోకి వస్తూ లక్ష్మి లక్ష్మి అని అరుస్తూ తన భార్యను పిలిచాడు. వెనక వైపునున్న లక్ష్మి భర్త అరుపులకి హడావిడిగా పరిగెత్తుకుని లోపలికి వచ్చింది. స్వామి, ఈయన మన అయ్యగారు, రూపీ అమ్మ లేచారా అని అడిగాడు. లక్ష్మి ఇద్దరికి నమస్కారం చేసి ఆ అమ్మ మధ్యాహ్నమే లేచారు. లేచి లేవగానే తయారై నేనేమైనా తినండి బతిమాలుతున్నా వెనుకుంటా బయటికి వెళ్ళిపోయారు. ఇంకా రాలేదు. ఆ టైంలో నువ్వు మార్కెట్కి వెళ్ళావు అంది లక్ష్మి. లక్ష్మి మాటలు విన్న ధనుంజయ్ గారు ఇమీడియట్గా రూపీకి ఫోన్కి కాల్ చేశారు. ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి అసహనంగా మళ్ళీ ఇంకొకసారి ప్రయత్నించారు. లాస్ట్కి ఫోన్ లిఫ్ట్ చేసి హా పప్పా చెప్పండి అంది. ధనుంజయ్ గారు కాస్త సీరియస్గా బేబీ ఎక్కడున్నావు, నువ్వు ఎక్కడున్నా అరగంటలో కంపెనీ గెస్ట్ హౌస్కి రా అని ఫోన్ పెట్టేశారు. రూబీకి షాక్గా కంపెనీ గెస్ట్ హౌస్కి రమ్మంటున్నారేంటి అంటే పాప వైజాగ్ వచ్చారా అనుకొని కార్ రివర్స్ చేసి బీచ్ రోడ్లో వెనక్కి వచ్చింది. తను ఏదైతే చూడకూడదో అదే తన కళ్ళు కనపడింది. అగ్నికి ఆజ్యం పోసినట్టు రూబీ కోపం ఇంకా ఎక్కువైపోయింది.
ఎంత సడన్ గా అంకుల్ ఎందుకలా ప్రవర్తించారో అర్థం కాలేదు. ఒక 10 నిమిషాలు ఎదురు చూసినా తర్వాత ఇక వెయిట్ చేయడం తన వల్ల కాక నెమ్మదిగా కిచెన్ వైపు వెళ్లి చూశాడు. అక్కడ ఎవరూ లేకపోయేసరికి బెడ్రూమ్ వైపు వెళ్ళటం పద్ధతి కాదని హాల్లోనే అటు ఇటు పాచార్లు వేస్తూ ఉన్నాడు. పావు గంటకి ప్రసాద్ గారు గదిలో నుంచి బయటికి వచ్చి హాల్లో కూర్చున్నారు. ఆశ్రిత్ ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళి, ఏం జరిగింది అంకుల్, ఎందుకలా అన్నారు? నాకేమీ అర్థం కాలేదు. మీరు ఎప్పుడూ అలా అనకండి, నా ప్రాణం పోతున్నట్టుగా ఉంది అన్నాడు. ప్రసాద్ గారు ఇంకొంచెం గంభీరంగా, నేను నా కూతురు నీతోటి రాదు అని చెప్పాను అన్నారు. ఆశ్రిత్, ఓకే అంకుల్, నాకు మీ కూతురు వద్దు, నా భార్యని నాతో పంపించండి అన్నాడు. ఆ మాటకి ప్రసాద్ గారు నవ్వేస్తూ, ఇప్పటికి వెలిగిందా మొద్దపై, నీకు ట్యూబ్ లైట్ అన్నారు. ఆ మాటకి ఆశ్రిత్ ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి ప్రసాద్ గారి వైపు చూశాడు. ప్రసాద్ గారి నవ్వుతూ, ఈ మాట కోసం పావు గంట నుంచి వెయిట్ చేస్తున్నా, అసలు నీ దగ్గర నుంచి సమాధానం రాదే, నా వెనకాలే పరిగెత్తుకుంటూ నా గదికి వస్తావు అనుకున్నా. జాన్వి మొద్దపోయి అని అందుకే అంటుంది, కరెక్టే అని ఆశ్రిత్ బిక్కముఖం వేసుకుని, ఎంత టెన్షన్ పెట్టేశారు అంకుల్, ఒకసారి చూడండి నా గుండె ఎంత వేగంగా కొట్టుకుంటుందో అని ప్రసాద్ గారి పక్కనే సోఫాలో కొలపట్టాడు. తన గుండె మీద చేయి పెట్టుకుని వెనక్కి వాలిపోయాడు. ప్రసాద్ గారు ఆశ్రిత్ చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకుని, ఆ మాత్రం ఉండాలి అల్లుడు, ఈజీగా దొరికే ప్రేమకి కష్టపడి సాధించుకునే ప్రేమకి తేడా ఉంది కదా, అప్పుడేగా తనకి విలువ అందం పెరిగేది. మీ ఆంటీ నీకు కాబోయే భార్య, ఇప్పుడే మీ పక్కింటి వాళ్ళు పేరంటానికి పిలిస్తే వెళ్ళారు, ఒకడనే కదా అని కాసేపు నా యాక్టింగ్ నీ మీద వాడాను అన్నారు. ఆశ్రిత్, ప్లీజ్ అంకుల్, ఇంకెప్పుడు ఇలాంటివి నా మీద వాడకండి, నాకు తట్టుకునే ఓపిక లేదు. మీరు అన్న మాటకి ఒక్క క్షణం నా గుండె ఆగిపోయింది అన్నాడు. ప్రసాద్ గారు సైడ్ హక్ చేసుకుని, అలా ఎలా అవుతుంది, నా సాన్వి ఎప్పటికీ నీదే, మీ మధ్యలోకి ఎవరూ రారు, ఎంతకీ ఇవాళ ఎక్కడికి వెళ్ళాలని ప్లాన్ చేశారు అని అడిగారు. కొంచెం సిగ్గుపడుతూ, యాక్చువల్లీ ఇంకా పూర్తిగా ప్లాన్ చేసుకోలేదు, ఋషికొండ వైపు వెళ్ళి అక్కడి నుంచి నెమ్మదిగా ఒక్కొక్కటి చూసుకుంటూ సాయంత్రానికి వద్దామని అనుకుంటున్నా. సాన్వి ఓకే అంటే అలా వెళ్తాం అన్నాడు. ప్రసాద్ గారు, నైస్, గుడ్ ఐడియా, తప్పకుండా వెళ్ళిరండి అన్నారు. వీళ్ళిద్దరిలో మాటల్లో ఉండగా సాన్వి శాంతి గారు తాంబూలం అందుకొని ఇంటికి వచ్చారు. సాన్వికి ఆశ్రిత్ వైపు చూడాలంటే సిగ్గుగా అనిపించింది. తాంబూలం తీసుకెళ్లి లోపల పెట్టి తన బ్యాగ్ తీసుకుని వచ్చి వాళ్ళ డాడీ పక్కన కూర్చుంది. శాంతి గారు ఆశ్రిత్కి కాఫీ తీసుకుని వచ్చారు. ఆశ్రిత్ కాఫీ సిప్ చేస్తూ, సాన్వి ఋషికొండ వైపు వెళ్దామో అని అడిగాడు. సాన్వి ఏం మాట్లాడకుండా ఓకే అన్నట్టుగా తల ఒప్పింది. ఒక 10 మినిట్స్ అక్కడ గడిపాక ఇద్దరికీ బాయ్ చెప్పి సాన్వి ఆశ్రిత్ ఋషికొండ బయలుదేరారు. ఋషికొండ చేరుకునేసరికి 11 అయింది. అక్కడ ఉన్న రిసార్ట్ దగ్గర బైక్ పార్క్ చేసి ఇద్దరు బీచ్లోకి నడుచుకుంటూ వెళ్ళి అక్కడ ఉన్న చిన్న కుటీరం లాంటి దాంట్లోకి వెళ్ళి కూర్చున్నారు. అక్కడి నుంచి బీచ్లో జరుగుతున్న అన్నిటినీ చూస్తున్నారు. స్పీడ్ బోటింగ్ చేస్తూ చాలామంది ఉల్లాసంగా అలలపై తేలుతున్నట్టుగా ఉన్నారు. కొంతమంది స్కూబా డైవింగ్ కోసం చిన్న చిన్న బోట్లలో సముద్రంలోకి వెళుతున్నారు. కొంతమంది పారాగ్లైడింగ్ చేస్తూ ఆకాశంలో పక్షుల్లాగా ఎగురుతూ ఆనందిస్తున్నారు. వాటన్నింటినీ చూస్తూ సాన్వి మనం కూడా పారాగ్లైడింగ్ చేద్దాము అని అడిగాడు. అమ్మో, నాకు భయం, నేను రాను బాబు అంది. నేను అన్నానుగా, నీకెందుకు భయం, అయినా సరే ఇప్పుడు అడ్వెంచర్లు అవి నా వల్ల కాదు బాబు, నేను ప్రశాంతంగా నీతో గడపాలని వచ్చాను, ఇప్పటికీ ఇది చాలు, ఇంకోసారి ఎప్పుడైనా ముందుగానే ప్రిపేర్ అయి వద్దాం, అప్పుడు చక్కగా ఎంజాయ్ చేయొచ్చు అంది. సరేలే, నీ ఇష్టమని సాన్వి పక్కగా జరిగి తన భోజనం చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకున్నాడు. సాన్వి ఉలిక్కిపడి, ఓయ్ ఏం చేస్తున్నావు, మనం పబ్లిక్లో ఉన్నాం, తెలుస్తుందా నీకు అంది. పబ్లిక్గా ఉన్నంత మాత్రాన మీద చేయి వేస్తే ఏమీ అయిపోదు, ఈ మాత్రం కూడా లేకపోతే ఇంతవరకు రావటం అవసరమా చెప్పు, మీ ఇంట్లో నువ్వు మా ఇంట్లో నేను వీడియో కాల్ మాట్లాడుకుంటే సరిపోతుంది కదా, నీకు అసలు రొమాంటిక్ సెన్స్ లేదు, ఎప్పుడు చూడు మూడ్ ఆఫ్ చేస్తావు అంటూ సాన్వి భుజం చుట్టూ వేసిన చేతిని తీసేసి మూతి ముడుచుకొని కూర్చున్నాడు. ఆశ్రిత్ యాక్టింగ్కి సాన్వి నవ్వుతూ చేసింది చాలు అని తానే ఆశ్రిత్ చేతిని తన భుజం చుట్టూ వేసుకొని తన పక్కకి జరిగి కూర్చుంది. ఆశ్రిత్ నవ్వుతూ సాన్విని ఇంకా దగ్గరికి లాక్కున్నాడు. చాలాసేపు ఇద్దరు సరదాగా మాట్లాడుకున్నారు.
శాన్వి ఆకలి వేస్తుంది అనటంతో అక్కడే ఉన్న రెస్టారెంట్కి వెళ్ళి చక్కగా భోజనం చేసి ఆ పక్కనే ఉన్న స్టాల్స్ వైపు నడుచుకుంటూ వెళ్ళి గవ్వలతో అందంగా అలంకరించిన వస్తువులను చూస్తే కాస్త సమయం గడిపేశారు. కాసేపటికి బోర్గా అనిపించి శాన్విని బలవంతం చేసి స్పీడ్ బోటింగ్కి ఒప్పించాడు. శాన్వి భయపడుతూనే బోట్లోకి ఎక్కింది. ఇద్దరు సేఫ్ గార్డ్ వేసుకుని బోట్లో సముద్రంలోకి వెళ్లారు. మొదట కాస్త భయం అనిపించిన తర్వాత చిన్నపిల్లలా కేకలు వేస్తూ చాలా ఎంజాయ్ చేసింది. ఒక అరగంట బోట్ రైడింగ్ చేసి తిరిగి ఒడ్డుకు చేరుకున్నారు. శాన్వి బోట్ దిగి వచ్చి చాలా బాగుంది కదా, నువ్వు బలవంతం చేయకపోతే ఇప్పుడు మిస్ అయ్యేదాన్ని, భలే సరదాగా ఉంది అని అంటూ ఆశ్రిత్ చేతిని తన చేతితో చుట్టి పట్టుకొని చాలా దగ్గరగా భుజం మీద తలవాల్చి ఆశ్రిత్తో కలిసి అడుగులు ముందుకు వేసింది. ఇద్దరూ అక్కడంతా తిరిగి ఇక అక్కడి నుంచి బయలుదేరి వుడా పార్క్ చేరారు. వుడా పార్క్లో సరదాగా ఉయ్యాల్లో ఊగుతూ అక్కడ చిన్నపిల్లలతో చాలాసేపు వీళ్ళు కూడా చిన్నపిల్లల్లా మారి ఆడుకున్నారు. సాయంత్రం అయిపోవటంతో శాన్విని తీసుకుని బయటికి వచ్చాడు. ఇద్దరు బాగా అలసిపోయి ఉండటంతో బాదం మిల్క్ తాగి కాసేపు బీచ్ రోడ్లో కూర్చుండిపోయారు. సూర్యాస్తమయం చూస్తూ బీచ్లో కొంత సమయం గడిపారు. చీకటి పడిపోవటంతో శాన్వి ఆశ్రిత్ ఇంకా బయలుదేరుగా ఉంది. ఆశ్రిత్ ఓకే అని తను పైకి లేచి శాన్వికి చెయ్యందించాడు. ఇద్దరు నడుచుకుంటూ బీచ్ నుంచి బయటికి వచ్చారు. ఆశ్రిత్ పైకి తీసుకురావటంతో శాన్వి బైక్ ఎక్కి కూర్చుంది. ఆశ్రిత్ శాన్వితో ముందు ఘాట్ రోడ్ ఉంటుంది అన్నాడు. ఆ మాటకి శాన్వి నవ్వుతూ వన్ సైడ్ కూర్చున్నదల్లా బైక్ దిగి బోత్ సైడ్ కూర్చుని భుజం మీద 2 చేతులు వేసి ఇప్పుడు ఓకేనా సార్, పదండి ఘాట్ రోడ్లో అంటూ సాగదీసి పలికింది. ఆశ్రిత్ నవ్వుతూ బండి ముందుకు పోనిచ్చాడు. శాన్వి ఆశ్రిత్ చాలా క్లోజ్గా బైక్ మీద కనపడేసరికి తనలో ఉన్న పాత రూపే పూర్తిగా బయటికి వచ్చింది. గ్రీన్ సిగ్నల్ పడటంతో ఆశ్రిత్ తన బైక్ని ముందుకు పోనిచ్చాడు. రూబీ గేర్ మార్చి కార్ని బైక్ వెనుక పోనిచ్చింది. తండ్రి ఫోన్ చేసిన విషయం కూడా మర్చిపోయి బైక్ని ఫాలో అవుతూ వాళ్ళ వెనకాలే వెళ్ళింది. శాన్వి ఆకలిస్తుంది అనటంతో ఇద్దరు రోడ్ సైడ్ ఫుడ్ దగ్గర ఆగి సరదాగా పానీపూరి తిన్నారు. అక్కడ రోడ్డుకి అవతల వైపు జాజిపూలు అమ్ముతూ ఒక ముసలావిడ కనబడింది. శాన్వికి విరజాజి పూలంటే చాలా ఇష్టం. ఆశ్రిత్ని కొనిపెట్టమని అడిగింది. శాన్వి మొట్టమొదటిసారిగా అడగటంతో సరేనని బైక్ సైడ్ కాపి రోడ్డుకి అవతల వైపు వెళ్ళాడు. శాన్వి బైక్ కానుకొని నిలబడి ఉంది. దూరం నుంచి గమనిస్తున్న రూపి కోపంగా తన కార్ గేర్ మార్చి యాక్సిలేటర్ గట్టిగా తొక్కటంతో కార్ స్పీడ్ శాన్వి ఉన్న వైపు దూసుకు వచ్చింది. శాన్వి పక్కనే ఉన్న పారిపుండి బండి వ్యక్తి వేగంగా వస్తున్న కారుని గమనించి కార్ శాన్వి వైపే రావటంతో ఆ వ్యక్తి శాన్విని జబ్బు పట్టుకుని బలంగా పక్కకి లాగేశాడు. సడన్గా అలా అతను లాగేసరికి శాన్వి నిలదొక్కుకోలేక కింద పడిపోయింది. కార్ అదుపు తప్పి పానీపూరి బండిని ఢీ కొట్టి పక్కనే ఉన్న కరెంటు స్తంభాన్ని బలంగా గుద్దుకుంది. డ్రైవింగ్ సీట్లో ఉన్న రూబీకి తలకి బలంగా దెబ్బ తగిలి స్పృహ తప్పి స్టీరింగ్ పై పడిపోయింది. విరజాజి పూలు కొనటానికి రోడ్ అవతలికి వెళ్లిన ఆశ్రిత్ కార్ సౌండ్కి వెనక్కి తిరిగి శాన్వి వైపు వస్తున్న కారును గమనించి స్పీడ్గా రోడ్ యువతలకి రాబోయాడు. అంతలోనే కార్ శాన్వి దగ్గరికి వెళ్ళిపోయింది. ఆశ్రిత్కి ప్రపంచం స్తంభించినట్టు అయిపోయింది. శాన్వి అని ఒక వెర్రి కేక వేసి భయంగా పరిగెత్తుకుంటూ వచ్చాడు. అప్పటికే ఆ పానీపూరి బండి వ్యక్తి గట్టిగా లాగటంతో శాన్వి కింద పడిపోయి కనపడింది. మోచేయి చిన్నగా కొట్టుకుపోయింది. శాన్వికి ఏమీ కాకపోవడంతో ఆశ్రిత్ భయంగా ఆ మంతం శాన్విని హత్తుకొని చిన్న పిల్లాడిలా ఏడ్చేశాడు. శాన్వి ఆశ్రిత్ వెన్ను నిమురుతూ ఆశ్రిత్ నాకేం కాలేదు, ప్లీజ్ కంట్రోల్, ముందు ఆ కార్లో ఎవరు ఉన్నారో చూద్దాం, వాళ్ళకి దెబ్బలు తగిలి ఉంటాయని చేయి పట్టుకొని కార్ వైపు వెళ్ళినప్పటికీ చుట్టూ జనం మూగిపోయారు. అందరినీ తప్పించుకొని ఆశ్రిత్ శాన్వి డ్రైవింగ్ సీట్ వైపు వెళ్లారు. డోర్ ఓపెన్ చేయడానికి చాలా ప్రయత్నించారు. కార్ లాక్ ఉండటం వల్ల డోర్ ఎంతకీ ఓపెన్ కాలేదు. బ్లాక్ గ్లాసెస్ వల్ల కార్లో ఎవరు ఉన్నదే తెలియలేదు. లోపల ఉన్న వాళ్ళ పరిస్థితి అర్థం కావటం లేదు. ఏదో ఒకటి అయిందని ఆశ్రిత్ పక్కనే ఉన్న పెద్ద రాయి తీసుకుని వెనక డోర్ కారద్దంపై బలంగా కొట్టాడు. 2 దెబ్బలకి కారద్దం బల్లున పగిలింది. పగిలిన అద్దం మొక్కల్ని పక్కకి జరిపి లోపలికి చేయి పెట్టి డోర్ లాక్ ఓపెన్ చేశాడు. డోర్ లాక్ ఓపెన్ కాగానే కార్లోకి వెళ్లి వెనక సీట్లో నుంచి చూస్తే ముందు సీట్లో స్టీరింగ్ మీద పడిపోయి ఉన్న అమ్మాయి కనపడింది.
ముందుగా వంగి ఫ్రంట్ డోర్ లాక్ ఓపెన్ చేసి గబగబా బయటికి వచ్చి ఆ అమ్మాయిని జాగ్రత్తగా బయటికి తీశాడు. తలకి దెబ్బ తగలడంతో మొహం అంతా బ్లడ్ కూడా ఉండటంతో ఆ అమ్మాయి ఎవరో అర్థం కాలేదు. ఆశ్రిత్ ఆ అమ్మాయిని 2 చేతులతో ఎత్తుకోగానే శాన్వి కారులో వెతికి ఆ అమ్మాయి హ్యాండ్ బ్యాగ్ తీసుకొని పక్కకు వచ్చింది. ఆశ్రిత్ బైక్ కోసం చూసేసరికి కార్ బైక్ను కూడా గుద్దడంతో బైక్ కూడా డ్యామేజ్ అయింది. అటుగా వెళ్తున్న వెహికల్ని లిఫ్ట్ అడిగితే ఎవరూ ఆపలేదు. అయితే వారున్నది బీచ్ రోడ్లోనే కాబట్టి అక్కడికి దగ్గరలోనే హాస్పిటల్స్ అన్నీ ఉన్నాయి. ఆశ్రిత్ తన 2 చేతులతోనే ఎత్తుకుని హాస్పిటల్లో ఉన్న వైపు పరుగు తీశాడు. శాన్వి ఆ అమ్మాయి తన హ్యాండ్ బ్యాగ్ తీసుకుని ఆశ్రిత్ వెనకాలే పరుగులాంటి నడకతో ఫోన్లో దగ్గరగా ఉన్న హాస్పిటల్ ఏంటా అని గూగుల్లో సెర్చ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళింది. శాన్వి ఆశ్రిత్ని గైడ్ చేస్తూ ఎటువైపు వెళ్తే హాస్పిటల్ వస్తుందో అని చెప్పి ఆశ్రిత్ కంటే ముందు తను వేగంగా పరిగెత్తి హాస్పిటల్ వైపు వెళ్ళి అక్కడ వాళ్ళని అలర్ట్ చేసి స్ట్రెచర్తో ఆశ్రిత్కి ఎదురు వచ్చింది. ఆశ్రిత్ ఆ అమ్మాయిని పడుకోబెట్టి గపగప లోపలికి తీసుకుని వెళ్ళి డాక్టర్ని ట్రీట్మెంట్ చేయమన్నాడు. డాక్టర్ పేషెంట్ని చూసి యాక్సిడెంట్ కేసులా ఉంది, పోలీస్ కంప్లైంట్ ఉంటేనే అడ్మిట్ చేసుకోము అని చెప్పారు. ఆశ్రిత్ కోపంగా అలా ఎలా చెప్తారు సార్, ఆ అమ్మాయికి కారు కంట్రోల్ తప్పి యాక్సిడెంట్ అయింది. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి అంటే ఎంత దూరం మీకు తెలీదా? ప్లీజ్ ట్రీట్మెంట్ ఇవ్వండి, ఏది జరిగినా బాధ్యత మాది అన్నాడు. శాన్వి ఇంకా గొడవ ఎందుకని డాక్టర్తో సార్ తను మా సిస్టర్, ప్లీజ్ ట్రీట్మెంట్ ఇవ్వండి, నాది రెస్పాన్సిబిలిటీ అని చెప్పింది. డాక్టర్ పేషెంట్ సిస్టర్ అని చెప్పడంతో ఓకే అని ఆపరేషన్ థియేటర్కి తీసుకువెళ్లారు. ఆశ్రిత్ ఆయాసపడుతూ అక్కడ ఉన్న చైర్లో కొలపడ్డాడు. శాన్వి వాటర్ బాటిల్ అందించి తల నిమురుతూ పక్కన నిలబడింది. ఆశ్రిత్ కాస్త కుదుట పడ్డాక ఆ అమ్మాయి హ్యాండ్ బ్యాగ్ ఓపెన్ చేసి సెల్ ఫోన్ బయటకు తీసింది. అయితే ఫోన్ లాక్ ఉండటంతో దాన్ని ఎలా ఓపెన్ చేయాలో వాళ్ళకి ఎలా ఇన్ఫార్మ్ చేయాలో అర్థం కాలేదు. ఆ అమ్మాయికి స్పృహ వచ్చే వరకు చూడటమే అని ఇద్దరు కూర్చున్నారు. అప్పటికే రాత్రి 9 అయిపోయింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కంగారు పడతారు అని వాళ్ళకి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పారు. రవళిక గారు ఆ అమ్మాయికి స్పృహ వచ్చే వరకు అక్కడే ఉండమని, వాళ్ళు వచ్చే వరకు రావద్దు అని చెప్పారు. అయితే ప్రసాద్ అంకుల్ని వచ్చి శాన్విని తీసుకువెళ్ళమని చెప్పమన్నారు. ఆశ్రిత్ సరేనని ప్రసాద్ గారికి ఆ విషయం చెప్పబోతూ ఉంటే శాన్వి వద్దు, నేను కూడా నీతో పాటే ఉంటాను, నాకేం పర్వాలేదు అని ఫోన్ తీసుకొని కేవలం విషయం మాత్రమే చెప్పి ఊరుకుంది. 6 గంటలే వస్తానన్న కూతురు గంటైనా రాకపోయేసరికి ధనంజయ్ గారు కోపంగా మరొకసారి రూపీకి కాల్ చేశారు. శాన్వి చేతిలో ఉన్న రూపీ ఫోన్ మోగటంతో ఫోన్ స్క్రీన్ పైన నేమ్ పప్ప అని రావడం చూసి ఆశ్రిత్కే చూపించింది. మేబీ వాళ్ళ ఫాదర్ అనుకుంటా. నువ్వే మాట్లాడు, విషయం నెమ్మదిగా చెప్పు, మళ్ళీ వాళ్ళు కంగారు పడతారు అన్నాడు. శాన్వి ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంది. ధనంజయ్ గారు వాట్ బేబీ, నేను 6 గంటలో రమ్మని చెప్పాను కదా, ఇంతవరకు ఏం చేస్తున్నావు? 9 అయింది టైం, త్వరగా మన గెస్ట్ హౌస్కి వచ్చేయి అన్నారు. హలో అంకుల్, నేను మీ అమ్మాయిని కాదు, మీరు కంగారు పడకుండా ఉంటే నేను మీకు ఒక విషయం చెప్పాలి. ఇప్పుడే ఇక్కడ ఒక యాక్సిడెంట్ అయింది, అందులో ఒక అమ్మాయి తలకి దెబ్బ తగిలింది. ఆ అమ్మాయిని ఇప్పుడే పక్కన ఉన్న హాస్పిటల్లో జాయిన్ చేశాం. మీరు వెంటనే ఫోన్ చేద్దాము అంటే ఫోన్ లాక్ తెలియలేదు, మీరు వెంటనే రాగలరా అని అంది. రూబీకి యాక్సిడెంట్ అని విన్న వెంటనే ధనంజయ్ గారు ఫోన్ వదిలేసి సోఫాలో కూలబడిపోయారు. జగదీశ్వర్ గారు కంగారుగా తన దగ్గరికి వచ్చి ఏమైందిరా, ఫోన్లో ఎవరు అని ఫోన్ అందుకుని శాన్వి చెప్పిందంతా విన్నారు. జగదీశ్వర్ గారు చాలా థ్యాంక్స్ అమ్మా, కాస్త మేము వచ్చే వరకు చూసుకోండి, ఒక 15 గంటలో అక్కడ ఉంటాం అని ఫోన్ పెట్టేసి డ్రైవర్ని పిలిచి కార్ తీయమని దారిలో ధనంజయ్ గారికి ధైర్యంగా ఉండు, మన రూపీకి ఏం కాదు అని ధైర్యం చెప్పి హాస్పిటల్కి చేరుకున్నారు. హాస్పిటల్కి చేరుకుని రిసెప్షన్లో యాక్సిడెంట్ జరిగిన అమ్మాయి ఎక్కడ ఉందో అని కనుక్కోగా ఆపరేషన్ థియేటర్లో ఉంది సార్, ఇంకా ఆపరేషన్ కంప్లీట్ కాలేదు అని రిసెప్షనిస్ట్ చెప్పింది. ధనంజయ్ గారు జగదీశ్వర్ గారు కంగారుగా ఆపరేషన్ థియేటర్ వైపు వచ్చారు. ఆపరేషన్ థియేటర్ బయట బట్టలంతా రక్తంతో తడిసిపోయి కనపడిన ఆశ్రిత్ని చూసి ఆశ్చర్యంతో అడుగులో ముందుకు పడటం ఆగిపోయాయి. కంగారుగా వస్తున్న ఇద్దరు పెద్దవాళ్ళని చూసి ఫోన్లో మాట్లాడింది వాళ్ళేనేమో అని శాన్వి వాళ్ళకు ఎదురు వచ్చి అంకుల్ ఇంతక ఫోన్ చేసింది మీరేనా అని అడిగింది.
ధనంజయ్ గారు ఏమీ మాట్లాడకుండా అలాగే ఉండిపోయారు. జగదీశ్వర్ గారు, అవునమ్మా, మేమే, ఆ అమ్మాయి నా ఫ్రెండ్ కూతురు. మీకు చాలా కృతజ్ఞతలు తల్లి. మీరు కాపాడింది ఒక ప్రాణాన్ని కాదు, 2 ప్రాణాలని. వీడికి తన కూతురే ప్రాణం. తన కూతురికి ఏదైనా అయితే తన తట్టుకోలేడు. మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. చిన్నవాళ్ళైనా సరే మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను అన్నారు. శాన్వి జగదీశ్వర్ గారి 2 చేతులు పట్టుకుని, అయ్యో అంకుల్, అంత పెద్ద మాటలు ఎందుకు? కళ్ళ ముందు మనిషికి ప్రమాదం జరిగితే అలా ఎలా వదిలేస్తాం? అదృష్టం బాగుండి ఇక్కడికి దగ్గరలోనే యాక్సిడెంట్ జరిగింది. వెహికల్ దొరకకపోతే తనే ఎత్తుకొని ఇంతవరకు తీసుకుని వచ్చాడు అని ఆశ్రిత్ని చూపించింది. ధనంజయ్ గారు భారంగా అడుగులు వేస్తూ ఆశ్రిత్ దగ్గరికి వెళ్ళి గట్టిగా కౌగిలించుకొని చిన్నపిల్లాడిలా బోరున ఏడ్చారు. ఆశ్రిత్కి ఎలా స్పందించాలో అర్థం కాలేదు. కాసేపు అతని బాధంతా తీరే వరకు ఓరికొని ఆయనను అక్కడే ఉన్న చైర్లో కూర్చోబెట్టారు. శాన్వి ధనంజయ్ గారి పక్కన కూర్చుని ఆయనకి మంచినీళ్లు పట్టించింది. జగదీశ్వర్ గారికి ఆశ్రిత్ శాన్వి మంచితనం చాలా చూడముచ్చటగా అనిపించింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.